నేనేదో తిరిగి ఈ ప్రాంతం అంతా కూడా చేశాను అని జనార్దన్ రావు గారు అన్నారు. కానీ వాస్తవానికి నేను తిరగడం కాదు, రాముడు తిప్పాడు. ఒకటి. రెండవది, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి జనార్దన్ రావు గారు. నేను ఎప్పుడు చాలా కాలంగా గిరిజన ప్రాంతాలకి మతం మారుతున్నారు కనుక మతం మారిన దానికి మనం ఏం చేయాలి, మీరు మతం మారొద్దు అంటే మారకుండా ఉండరు. అలాగే వాళ్ళు చెప్పేదానికి వాళ్ళని దూషించడం వల్ల కూడా ఎవరు ఆగరు. ఎక్కడ లోపం జరిగింది, అమ్మ జాగ్రత్తగా వినండి, మతాలు ఎందుకు మారుతున్నారు అన్నది గమనిస్తే, అన్నము ఇంట్లో పరిపుష్టంగా ఉంటే అడుక్కు తినరు ఎవరున్నా. ఏమండి, అన్నం మన ఇంట్లో పరిపుష్టంగా ఉంటే ఎవరైనా అడుక్కు తింటారా? ఇంట్లో పరిశుద్ధమైన ప్రసాదం ఉంటే అపరిశుద్ధమైనటువంటి ఆహారం ఎవరైనా తింటారా? అయితే ఇక్కడ మనకు లోపం ఎక్కడ జరిగిందంటే, మన భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి సాంస్కృతిక కేంద్రాలు మన దేవాలయాలు, ఆ దేవాలయాలు గౌరవాన్ని కోల్పోయాయి. మొట్టమొదట ఒక 40 సంవత్సరాల క్రితం నేను గమనించింది ఇది. అప్పట్లో చిన్నజీరి స్వామి వారు మాకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు దీని మీద. 2 years కోర్సు. చాలామంది దగ్గర నుంచి వ్యతిరేకతలు వచ్చాయి, శూద్రుడికి ట్రైనింగ్ ఇవ్వడం ఏంటని. అవి తట్టుకొని ఆయన నిలబడ్డారు. తర్వాత టీటీడీ నుంచి గ్రామాల్లో దేవాలయాలు ఇవ్వాలి అని ప్రపోజల్ చేయించారు. వారు సమరస్త సేవ ఫౌండేషన్కి మొట్టమొదటి ఫౌండర్ ఆయనే. విజయరాఘవాచార్య గారు ఉండేటప్పుడు మేమందరం కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇలా జరిగింది. అయితే ఇప్పుడు దేవాలయాలు అయితే ఇవ్వబడ్డాయి, కానీ వీళ్ళకి అర్చనాది కైంకర్యాలు ఎలా చేయాలి, మన సంస్కృతి సంప్రదాయాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, తగినటువంటి శిక్షణ లోపము కనిపించింది మాకు. ఈ విషయం మీద చిన్నజీరి స్వామి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ శిక్షణ ఇప్పించాలి అర్చకులుగా. దేవాలయాల్లో ఆడుతున్నాయి. దేవాలయాల్లో ఉండేటటువంటి వారికి అర్చనే కాదు, మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా నేర్పించాలి అని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 11 రోజులు శిక్షణ కార్యక్రమం. ఎవరైనా రావచ్చు. అయితే గిరిజన, హరిజన, బీసీ వీళ్ళకి మాత్రమే నేర్పిద్దాం. ఎందుకంటే మాకు కనిపించింది, 40 సంవత్సరాలుగా పల్లె గ్రామాలన్నీ పర్యటిస్తున్నాను. కొంతకాలం క్రితం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో తిరిగాను. కానీ నాకు కనిపించింది ఏంటంటే, గ్రామాలని టచ్ చేయడం లేదు. గ్రామాల్లో దేవాలయాల్లో ఎలా మనం సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టడం లేదు అని మాకు అనిపించింది. అప్పుడు కాకినాడలో మేము ప్రారంభించాము ఈ కార్యక్రమాన్ని. మొట్టమొదట ప్రతి గ్రామంలోనూ మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పాలి. ఈ నమ్మకం లేకపోతేనే వేరే దేనికి వెళ్తారు. జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఒక చిన్న టిప్ మీకు చెప్తున్నాను. ఈరోజు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, ఆపదలు ముంచుకొస్తున్నాయి. కానీ మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు శ్రీరామ అని చెప్తే బయలుదేరండి, మీకు ఆపదలు రావు. దీనికి ప్రమాణ వాక్యం చెప్తున్నాను. ఆపదాం చెప్పండి ఒకసారి. ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం చదువుకుంటే మనం బయలుదేరినట్లయితే ఏ యాక్సిడెంట్లు జరగవు. ఇది మా స్వానుభవం చెప్తున్నాను. ఎన్నోసార్లు ఎక్కువగా బండి మీద ప్రయాణం చేయడం, ఎవరెవరో డ్రైవ్ చేస్తుంటే ఇంతవరకు ఆ యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పటికీ నేను సేఫ్, నా బండి సేఫ్, నాకు డ్రైవర్ సేఫ్. మోటార్ బైకుల మీద ఎక్కువ ప్రయాణం చేశాను.
రాత్రి 12 వరకు ఒకసారి ప్రయాణం చేశాను, కానీ ఎక్కడ నాకు ఆటంకాలు కలగలేదు. ఈ మంత్రం చదువుతూ నేను వెళ్తాను. మరి మీకు మంత్రం చెప్పడం రాదండి, శ్రీరామ అని నమస్కారం చేయండి. శ్రీరామాయ నమః అని నమస్కారం చేస్తూ వెళితే మనకి ఏ ఆపదలు కలగవు. పూర్వకాలంలో గ్రామాల్లో రామకోటి వ్రాసేవారు, ఇప్పుడు అది తగ్గింది. మళ్ళీ మనం దాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇందాక అమ్మగారు చెప్పారు, ఉదయం లేవగానే అరిచేతిని చూస్తూ లేవండి, ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, ప్రభాతే కరదర్శనం. కరమూలములో పార్వతీదేవి ఉంటుంది, ఆవిడ శక్తి స్వరూపిణి. వీరికి నమస్కారం చేసి లేవండి, మీకు ఏ ఆపదలు కలగవు. ఇంకా వేరే దేవతల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నేను చెప్తున్నాను, ఇది భారతదేశం. ఈ భారతదేశంలో మొట్టమొదటి మన సంస్కృతి ఉన్నది. మన ఉత్సవాలన్నీ మనం చక్కగా చేసుకున్నట్లయితే ఊర్లో రోగాలు రావు. ఏవైనా రోగాలు ఎక్కువగా వచ్చినట్లయితే గ్రామ దేవతలకు పండుగలు చేస్తాం. మనం చేస్తే ఆ రోగాల సమస్య పోతాయి. అంటే మన గ్రామ దేవతలు ఎంత శక్తివంతులో మీరు గ్రహించాలి. మన గ్రామ దేవతలను విడిచిపెట్టకండి, దయచేసి చెప్తున్నాను. ఇక్కడ అనేకమైనటువంటి నిదర్శనాలు జరిగాయి. గ్రామ దేవతలను ఉపేక్షించినప్పుడు అనారోగ్యాలు కలుగుతున్నాయి, గ్రామ దేవతలను ఆరాధించినప్పుడు ఆరోగ్యాలు రక్షించబడుతున్నాయి. అలాగే ఏదైనా అవాంతరాలు వచ్చాయి, వర్షం పడుతుంది, మీకు కావాలంటే మీ పొలాల్లో పంటలు ఉండిపోయినప్పుడు వర్షం పడితే అమ్మవారికి చెప్పండి, మీ గ్రామ దేవతకి, అమ్మా నీ కొబ్బరికాయ కొడతాను, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారమ్మా, వర్షం కాసేపు ఆపు అని చెప్పండి, తప్పనిసరిగా ఆపుతుంది. ఇది మా అనుభవాలు. కనుక అందరూ కూడా మీ మీ దేవాలయాల్ని సంరక్షించుకోండి. అలాగే దేవాలయాల్లో ఉండే అర్చకుడిని, అటెన్షన్ ప్లీజ్, దయచేసి అందరూ వినండి. దేవాలయాల్లో ఉండే అర్చకుడిని దేవుని ప్రతినిధిగా చూడండి. దేవుని గురించి చెప్తాడు, మీ యొక్క బాధలేవో దేవుడికి నివేదిస్తాడు, ఇంకా దేవుని యొక్క సందేశాన్ని మీకు వినిపిస్తాడు. ముఖ్యంగా దానికోసమని ఇప్పుడు ఒక నెల రోజులుగా మేము గ్రామ గ్రామాన పర్యటించి భగవత్ సేవగా ఆచార్య సేవగా దేవాలయాల్లో పూజ చేసేటటువంటి అర్చకుల సేవ అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొని ప్రతి గ్రామం మాకు ఇవ్వడం కాదండి. జనార్దన్ రావు గారు ఏదో అంటున్నారు, ఎలా రావాలో అలా వస్తుంది, భగవంతుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు. కానీ ఇలాంటి గ్రామాల్లో ఉండే దేవాలయాల నుంచి కానీ లేకపోతే వీళ్ళ నుంచి కానీ ఏమీ ఆశించకుండా వీళ్ళకి అందించాలి అనే ఒక సంకల్పంతో తిరుగుతున్నాను. ఈ అందరికీ కూడా ఏదో ఒక చిన్న చిరుకానికి ఇద్దాం అని ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. అలాగే అర్చక ట్రైనింగ్కి మీరు అక్కడికి వచ్చినట్లయితే మీరు ఛార్జీలు కట్టుకొని వస్తే అక్కడ భోజనం వసతి అన్నీ సమకూర్చి దేవాలయ అర్చకత్వం నేర్పిస్తాం. ఇంకా మన సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అక్కడ, డెలిగేట్స్, వారందరూ మాట్లాడతారు, చెప్తారు. అలా మీకు అవసరమైన పుస్తక సామాగ్రి కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆ పెద్ద ఆయనకి చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. వీలైతే మీరు రండి అక్కడ హైదరాబాద్, వీళ్ళతో పాటు ఓ 11 రోజులు అక్కడ మీరు ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడో నేను అన్నాను, జాతక భాషకు కూడా లిపి అలాగే భాషను కూడా ఒక గ్రంథస్థం చేయండి అని జనార్దన్ రావు గారితో గతసారి నేను అన్నాను. ఎవరైనా ఉంటే పట్టుకోండి అని. సమర భాషకు ఉంది, జాతక భాషకు కూడా ఉండాలి. మన స్థానిక భాషలన్నింటినీ కూడా మనం రక్షించుకోవాలి, మన స్థానిక సంస్కృతుల్ని మనం రక్షించుకోవాలి. అలాంటి అవకాశాన్ని ధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆపద మొక్కులవాడు శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి. ఆపదలు వచ్చినప్పుడు ఎవరిని మొక్కుతారండి? వెంకటేశ్వర స్వామిని. అక్కడికి ఇంపు తెంపు లేకుండా వస్తున్నారు. ఆ డబ్బులతో ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. కనుక మన భగవంతుడి మీద విశ్వాసం నేను చెప్పక్కర్లా, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.
నేను చెప్పక్కర్లా, మీకు తెలుసు, మర్చిపోతున్నారు. ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం మన దేవాలయ అర్చకులు కృషి చేస్తున్నారు. అలాంటి అర్చక వర్గానికి, అంటే జన్యులు అంటున్నారు మీరు, జన్నిగాడు అనకూడదండి, జన్యస్వామి. జన్య అనే పదానికి యజ్ఞం అని అర్థం. యజ్ఞస్వామి, యజ్ఞ దీక్షితులు వాళ్ళు. ఆ దేవతల గురించి చక్కగా వాళ్ళు తెలిసిన వాళ్ళు. అటువంటి జన్యస్వాములని మీరు అందరూ చక్కగా గౌరవించండి, వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోండి, మీకు అన్ని శుభాలు కలుగుతాయి, మన ధర్మం రక్షించబడుతుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాసేపు